ఆడవాళ్ళకి నెలసరి నొప్పి కానీ నెలలు సరిగా రాకపోవడం, అంటే ఓవర్ బ్లీడింగు, వైట్ డిశ్చార్జీలు ఇలా ఉంటాయి కదా. అలా ఏ ప్రాబ్లం ఉన్నా ఆ నెలసరి 3 రోజులు బెల్లం ఉండ చేసి, ఇవి చూడండి బెల్లం, ఇది బెల్లం మెత్తగా చేసాం, ఇలా ఉండ చేసాం. ఉండయింది కదా, మామూలు బెల్లమే, నల్లగా ఉన్నది మంచిది, కొంచెం ఎర్రగా ఉన్నా మంచిదే. ఈ బెల్లం ఉంది కదా, ఇది మాత్ర, దీనికి కన్నం పెట్టాలి. కన్నం పెట్టి తెల్ల జిల్లేడు, ఇది తెల్ల జిల్లేడు పాలు. ఆడవాళ్ళకి నెలసరి ప్రాబ్లం, నెలసరిలో నొప్పి, నెలసరి సరిగా రాకపోవడం, అంటే ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం, వైట్ డిశ్చార్జ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లోపల నీటి బుడగలు ఉన్నాయి, అదే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, పీసీఓడి అని చెప్తుంటారు మామూలుగా. జనరల్గా ఏంటంటే ఈ నెలసరిలో ఈ బెల్లం, జిల్లేడు పాలు, వాళ్ళు పూర్వం మన నెలలు వేసుకునే వాళ్ళు అందరం, మన పెద్దవాళ్ళందరూ వేసేవారు. పిల్లలకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సరే ఒక గోళీని వేసేవారు నెలకు ఒకసారి. అవి వచ్చేవి కాదు, వచ్చిన వాళ్ళకి వేస్తే తగ్గిపోయేది. నెలసరి నొప్పి ఉందనుకోండి, కొంతమందికి అయిన రోజు వస్తుంది, 3 రోజులు ఉంటుంది, కొంతమంది అయిన రోజే ఉంటుంది, కొంతమంది అవ్వకుండానే ముందే స్టార్ట్ అయిపోతుంది, వచ్చే ముందే పెయిన్ స్టార్ట్ అయిపోతుంది, తర్వాత తగ్గి మళ్ళీ పీరియడ్ వస్తాయి. అలా కొంతమందికి 3వ రోజు వస్తుంది. ఏ రోజు వచ్చినా పీరియడ్స్ ఆ 3 రోజులు మాత్రం మందు వేయాలి. పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు వేయాలి, పెయిన్తో సంబంధం లేదు. పీరియడ్ స్టార్ట్ అయిన రోజు ఓ 9 మాత్రలు చేసుకోవాలి. 9 కన్నం పెట్టి జిల్లేడు పాలు వేయాలి. పెద్ద పొట్టు అయితే 1 చుక్క, చిన్న పొట్లు అయితే 2 చుక్కలు వేసి కన్నం మూసి 9 మాత్రలు చేసుకోవాలి. ఒకసారి 9 చేసుకుని ఆ రోజు అయిన రోజు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, మన్నాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, 3వ రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఓకే, 3 రోజులు 9 అయిపోవాలి. ఓకే, ఆ 3 రోజులు మజ్జిగన్నం, పాలన్నం, జ్యూసులు అవే, పులుపు కారం తినకూడదు. ఆ 3 డేసే పచ్చం, మిగతా రోజులు అన్నీ తినేయచ్చు, పచ్చమే ఉండదు. ఈ నెల వేస్తాం కదా, నెక్స్ట్ మంత్ పెయిన్ వస్తుంది కానీ అంత రాదు, సగం వస్తుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ వేసాం అనుకోండి, 3వ నెలలో పెయిన్ వస్తుంది కానీ కొంచెం వస్తుంది. 3వ నెలలో మంది వేసాం అనుకోండి, 4వ నెలకి నొప్పి రాదు, ఇంకా జీవితంలో నొప్పి రాదు. దానికి నేను నొప్పి వచ్చినా ఎన్నైనా జీవితాంతం మెఫ్టాల్ సోర్స్ వేసుకుని ఏదో ట్యాబ్లెట్ వేసుకుని నడుపుతూ ఉంటాం. ఏ మంది వేసుకున్నా అప్పుడు కూడా తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంటాం. కానీ ఇది చేస్తే జీవితంలో రాకుండా పోయిన కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ప్రాక్టికల్గా చేసింది. ఎప్పుడో పూర్వం నుంచి మన ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళం, మన పూర్వీకులు చేసేవాళ్ళు. మామూలుగా కూడా నెలసరి కరెక్ట్గా ఉండడం కోసం ఆ నెలసరి అయిన వెంటనే ఒక గోళీ వేసుకుంటే ఎప్పటికీ ప్రాబ్లం రాదు. అంటే జిల్లేడు పాలు మామూలుగా అయితే చాలా డేంజర్, అది వెలిసిన కంట్లో పడితే కళ్ళు పోతాయి. ఈ జిల్లేడు మొక్క ఎలాంటిదంటే, మన లోహాల్లో పాదరసం ఎలాంటిదో మొక్కల్లో పాదరసం లాంటి మొక్క అంటారు. వెజిటబుల్ మెర్క్యూరీ అని పిలుస్తుంది దీన్ని. అది ఎంత డీప్గా పనిచేస్తా అంటే లోపలికి వెళ్ళిపోయి సెల్కి వెళ్ళిపోయి పనిచేస్తాం అన్నమాట. శరీర తత్వాన్ని మార్చేస్తుంది. అంత డీప్ యాక్షన్ డ్రగ్ అంటాము, చాలా లోపలికి వెళ్ళి పనిచేస్తుంది. ఈ బొల్లి ఎలాంటివి ఉంటాయి కదా, దానికి దీన్ని వేరు పొడితో అందిస్తారు. మామూలుగా చాలా డీప్గా వెళ్ళి పనిచేస్తుంది. అంత పవర్ఫుల్ ప్లాంట్ ఇది జిల్లేడు. అందుకే
జిల్లేడు ఎప్పుడు వాడతాం మనం తెలుసా మీకు? రథసప్తమికి. ఎందుకు వాడతారండి? నెత్తి మీద ఆకు పెట్టుకొని రేగిపండు పెట్టుకొని వేడి నీళ్ళు పోసి స్నానం చేస్తారు. ఎందుకో తెలుసా? జిల్లేడు ఆకు వేడికి తగలగానే దాంట్లో ఉన్న పాలన్నీ విరిగిపోయి ఒక రసంలాగా దాని మీద ఉన్న నువ్వు జిగురు అంతా ఒళ్ళంతా పడుతుంది. పడడం వల్ల ఇంకెప్పటికీ చర్మవ్యాధులు రావు. ఒక సంవత్సరానికి ఒకసారి ఆ స్నానం చేస్తే ఇంకా ఆ సంవత్సరం అంతా ఎవరికి చర్మవ్యాధులు రావు అనమాట, జీవితంలో రావు. అలా అవన్నీ మనకు మెడికల్గా పెట్టినవే. జిల్లేడాకు జిల్లేడాకులు విస్తరి కొట్టుకొని అందులో వేడి అన్నం పెట్టుకుని భోంచేస్తే చర్మవ్యాధులు రావు, చర్మవ్యాధులు పోతాయి. అలా అనమాట. బొల్లి అలాంటివి తగ్గుతాయి. అలా విస్తరిలో ఎన్ని రకాలు మనకి? మోదుగు విస్తరి, జిల్లేడు విస్తరి, పాలాకు విస్తరి, అరిటాకు విస్తరి. ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క ఉపయోగం ఉందన్నమాట. అందుకని విస్తరిలో మనకు 15-20 రకాల విస్తరాకులు ఉన్నాయి. నెలసరి పొద్దున్న అయ్యారనుకోండి, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మన్నాడు వేస్తాం, 9 అయిపోతాయి. మరి మధ్యాహ్నం అయితేనో అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డే మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, రెండో రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, మూడో రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, నాలుగో రోజు పొద్దున ఒకటి. అంటే 9 కంప్లీట్ అవ్వాలి. సాయంత్రం అయ్యారు, ఫస్ట్ రోజు ఒకటి, రెండో రోజు 3, మూడో రోజు 3, నాలుగో రోజు 2, అలా 9 కంప్లీట్ అవ్వాలి. అదే మా డోస్. ఓకే. 3 నెలలు పెయిన్ తగ్గితే ఇంకా వేయక్కర్లేదు, 4వ నెలలు పెయిన్ రాకపోతే ఇంకా వేయక్కర్లేదు. వస్తే ఇంకోసారి వేయండి, ఫినిష్ అంతే. ఇంక రాదు, ఖచ్చితంగా రాదు, తగ్గిపోతుంది. కన్నా మన బెల్లం పెట్టి మూసేస్తే జిలేబీ పాలు లోపల ఉంటాయి. తెల్ల జిల్లేడు బాగా పనిచేస్తామ్మా. ఎర్ర జిల్లేడు కొంచెం అంత ఎక్కువ ఔషధ గుణాలు ఉండవు. తెల్ల దాంట్లో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. ఇలా వేసి 9 రెడీ చేసి ఉంచుకోండి. ఏ రోజు కాదు 3 చేసుకున్నా పర్లేదు, 9 ఒకసారి చేసుకున్నా పర్లేదు. చేసి ఉంచుకున్న 3 రోజులు వాడేస్తే అయిపోతుంది. ఒకసారి బెల్లం మెత్తగా ఉంటుంది, ఇలా పాకిపోతుంటుంది, ఉండవదు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి కొద్దిగా వేసి ఉండ చేసేయండి. కరెక్ట్గా మనం చెప్పినట్టు వింటుంది మాట, ఉండ కరెక్ట్గా తయారవుద్ది. అందులో కన్నం పెట్టేసి మిగేస్తారు. అలా బాగా పొడిగా బెల్లం ఉంది, కొంచెం చొక్క నెయ్యి వేయండి, కొంచెం గోధుమ పిండి వేయండి, ఉండ అయిపోతుంది. చక్కగా ఉండ కరెక్ట్గా ఉంటుంది. మనం మింగలినంత ఉండ, ఎంత మింగలిన అంత గుంకుడు గింజంత ఉండ మింగేయగలం. నెలసరిలో నొప్పికి, నెలసరి ప్రాబ్లమ్స్కి, అంటే గర్భాశయ దోషాలకి నెలసరి అయినప్పుడు 3 రోజులు బెల్లం ఉండ చేసి అందులో జిల్లేడు పాలు వేసి ఒక చుక్క, ఆ బెల్లం ఉండలు 9, పొద్దున ఒకటి, మధ్యాహ్నం సాయంత్రం ఒకటి, 3 రోజులు 9 వేసుకుని ఆ 3 రోజులు పులుపు కారం తినకూడదు. మజ్జిగన్నం, పాలన్నం, జ్యూసులు అవన్నీ తినచ్చు. పులుపు కారం లేకుండా ఏమైనా తినచ్చు. 3 days పచ్చాం, మిగతా రోజులంతా మామూలు తినచ్చు. అదనమాట. మధ్యాహ్నం అయితే ఫస్ట్ రోజు మధ్యాహ్నం అయ్యారనుకోండి, ఫస్ట్ రోజు 2, రెండో రోజు 3, మూడో రోజు మళ్ళీ 3, నాలుగో రోజు 1. ఫస్ట్ రోజు సాయంత్రం అయ్యారనుకోండి, ఫస్ట్ రోజు 1, రెండో రోజు 3, మూడో రోజు 3, నాలుగో రోజు 2. ఓ 3 నెలలు పడితే తగ్గిపోతుంది, ఇంకా రాదు. 4వ నెల పెయిన్ రాదు. ఒక 4వ నెల వస్తే ఇంకో డోస్ వేయండి, నష్టమే ఉంది, వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు, పూర్తిగా. ఎవరు చెప్పారు? పోన్లేండి, మీ ఇక్కడ ఏం తింటారో అది గింజ అన్నదానండి, లేదా రాగి జావ తాగండి. ఇక్కడ ఏం తింటారో మీ ప్రాంతాల్లో మీకు ఏం ఫుడ్ అదే మీ ప్రాంతాల్లో మీకు ఏ అలవాటు ఉందో చేయండి. అదే పులుపు కారం తినకండి అంతే. ఏ ప్రాంతంలో అయినా గంజి తీసుకోండి, లేదా రాగి జావ తీసుకోండి, ఏదో ఒకటి. పులుపు కారం లేకుండా ఏ ఫుడ్ అయినా తినచ్చు, ఏముండదు. అదే మీ ప్రాంతంలో అంటారేమో, ఇలాంటి చోట రావచ్చేమో కూడా ఈ వాతావరణానికి. అందుకనంటే మీరు ఇక్కడ ఏం తింటున్నారో అవే తినండి, పులుపు కారం లేకుండా.
కొన్ని ప్రాంతాల్లో తింటారమ్మా. ఇప్పుడు మా ఈస్ట్ గోదావరి ఉందనుకోండి, పాలన్నం మజ్జిగన్నం తింటారు. అక్కడ తినచ్చు. అక్కడ వేడి చేయదు, అక్కడ అంతా చల్లవే కదా గోదావరి రోడ్డు. ఇక్కడంటే కొంచెం వేడి. అలా ఏదో కొంచెం ఏ ప్రాంతంలో ఏ ఆహారం అలవాటు ఉంటే ఆ ఆహారం తినాలి. పులుపు కారం లేకుండా తినాలి అంతే. ఇక్కడ పాలన్నమే తినాలని లేదు, మజ్జిగన్నం తినాలని లేదు, గంజి తాగాలని లేదు. ఏదో ఒకటి పులుపు కారం లేకుండా ఉంటే చాలా 3 రోజులు మందు బాగా పనిచేస్తుంది. అనుమానం ఏంటంటే పథ్యం ఏంటంటే పథ్యం పరమౌషధం అంటారు అన్నమాట. మందుకి పని చేయడానికి అడ్డుపడకుండా ఉంటాయి. పులుపు కారం వేస్తున్నటువంటి ఈ మందు పని చేయదు, దానికి అడ్డు వెళ్ళిపోతాయి. అంతకని ఏం కాదు. సరే, ఇంకా టీ పొడి అడిగారు. టీ పొడి ఫార్ములా ఎలా చేయాలి? ఫార్ములా టీ పొడి కదా, పళ్ళపొడి టీ పొడి చెప్పాను. యూట్యూబ్లో ఉంది, మీరు పళ్ళపొడి టూత్ పౌడర్. అసలు రాత్రి చేద్దాం కానీ మాకు టైం సరిపోలేదు. పళ్ళపొడి, వేపాకు 100 గ్రాములు, ధనియాలు, వాము, జీలకర్ర, సోంపు కూడా రాసుకోవాలి సార్. సరే, ధనియాలు, జీలకర్ర, వాము, సోంపు. అంటే సోప్ అంటారు కదా, తింటాం భోజనం చేసాక ఇస్తారు తినడానికి, అది తీతీగా ఉంటుంది. అది ఈ 4 కలిపి 100 గ్రాములు. 4 కలిపి 100 గ్రాములు. అతి మధురం ఒక 20 గ్రాములు. అతి మధురం పొడి బయట అమ్ముతారు. అతి మధురం ఒక 20 గ్రాములు. కల్లుప్పు ఒక 20 గ్రాములు. కల్లుప్పు 20 గ్రాములు. ఎందుకంటే 200 గ్రాములు కదా, 100 గ్రాములకి 10 గ్రాములు ఉప్పు అనమాట. ఎప్పుడు కూడా అన్నీ కలిపితే 200 గ్రామ్స్ వస్తుంది. అతి మధురం 20 గ్రాములు, కల్లుప్పు 20 గ్రాములు, ఈ వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు 4 కలిపింది 100 గ్రాములు. వేపాకు పొడి 100 గ్రాములు. అదేందా? వేపాకు పొడి 100 గ్రాములు, వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు కలిపింది 100 గ్రాములు, అతి మధురం పొడి 20 గ్రాములు, కల్లుప్పు ఒక 20 గ్రాములు. ఓకే, వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు 3 వేపాలి, కొంచెం త్వరగా వేయించుకోవాలి. ఉప్పు కూడా వేపాలి. అలాగే వేపాకు ఎండబెట్టుకుంటారు. వేపాకలేదు, ఎండిపోయింది ఆకు. నేను నానబెట్టుకోవాలి. కోసింది కొంచెం నేను నానబెట్టుకోవాలి. 2-3 రోజులు నేను నానాక ఒక రోజు ఎండలో వేసుకో. మనం పొడి చేసేటప్పుడు ఎండలో వేయచ్చు. ఫస్ట్ డైరెక్ట్గా ఎండలో వేయకూడదు. ఏ ఆకైనా డైరెక్ట్గా ఎండలో వేయకూడదు. కొంచెం వడలాలి ఇంట్లో. నేను వడిలిన తర్వాత ఎండలో వేస్తే మనకి ఎక్కడికి పోవు దాంట్లో గుణాలు. ఈ వేపాకు పొడి చేసుకుంటాం. ఈ ధనియాలు, జీలకర్ర, సోంపు వేపి పొడి చేస్తాం, ఉప్పు అన్నీ వేసి. అతి మధురం పొడి ఎలాగా ఉంటుంది, కలిపేస్తాం. ఇవన్నీ కలిపేయడమే. అన్నీ కలిపేసి పాలపొడి చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఉప్పుగా, తీతీగా, చేసేదిగా బాగుంటుంది. కడిగిన తర్వాత కూడా మనం శాందాగా నోరు ఎంత ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దగ్గు, కఫం, జలుబు, ఒళ్ళు తగ్గిపోద్ది. ఒక ఆయన ఇదే పలపడితో తగ్గి వెయిట్ తగ్గిపోయాడు. ఏంటి తగ్గితే వెళ్ళు తగ్గుతా అని అడిగాడు. వేపలతో కడిగితేనే ఒళ్ళు తగ్గిపోద్ది. తెలియదు మీకు లాజిక్. వేపలతో కడిగి ఉంటే మీకు నెల ఎంత వెయిట్లో ఎంత ఎలా వస్తుందో. చాలామంది ఉన్నారు వెయిట్ తగ్గిన వాళ్ళు. అలాగని సన్నగా ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గిపోరు. వేపలతో కడిగితే అడ్వాంటేజ్ ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళు ఒళ్ళు తగ్గిపోరు. సన్నగా ఉన్న వాళ్ళు ఒళ్ళు వస్తుంది, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుతారు. ఎంత ఉండాలో ఆ ఏజ్కి, ఎంత వయసు, ఆ వయసుకి ఎంత ఉండాలో, ఆ హైట్కి ఎంత ఉండాలో అంత అవుతారు. అంతమించి ఎక్స్ట్రా అంతా పోద్ది, లేకపోతే వస్తుంది. మీకు మా ఫస్ట్ వీడియోలో వేప చెట్టు, చిన్న చెట్టు కథ చెప్పాను, చూడండి బాగుంటుంది. వేప చెట్టు, చిన్న చెట్టు కథ ఒకటి. ఎవరు ఉన్నారా చెప్పంటారు మళ్ళీ? ఆయన ఉన్నారు, ఇంకెవరున్నారు? ఎవరు ఉన్నాయి కదా, తక్కువ మంది ఉన్నారు. చెప్తా, 10 నిమిషాలు చెప్పేస్తా. ఎందులో చెప్పాం కదా మనం. అయితే చెట్టు కిందకి వెళ్తే హీలింగ్ అవుద్దన్నానే. మనిషి జబ్బు చెట్టు కిందకి వెళ్తే తగ్గిపోతే చెప్పాం కదా, హీలింగ్ ప్లాంట్స్ అని. అలాగే కొన్ని చెట్ల కింద జబ్బులు కూడా వస్తాయి. చిన్న చెట్టు అనుకున్నాం కదా. ఒక 2 రాజ్యాలు ఉన్నాయి పూర్వం. 2 రాజ్యాలు ఉన్నాయి. 2 రాజ్యాల్లో మంచి ఆస్థాన వైద్యులు ఉన్నారు. ఆ రాజ్యంలోని ఈ రాజ్యంలోని మంచి దిట్టలు. వైద్యంలో ఇంకా అమోఘులు ఉంటాయి. ఇంకా అద్భుతమైన వైద్యం అది. మా వైద్యుడు గొప్ప అంటే మా వైద్యుడు గొప్ప అని ఆ రాజ్యంలో రాజులకు పోటీ వచ్చింది. మా వైద్యుడు చాలా గొప్పవాడు అంటాడు, అయితే మా వైద్యుడు చాలా గొప్పవాడు అంటాడు. అయితే ఇద్దరిలో ఎవరు గొప్ప తేల్చేద్దాం అని పని చేసుకుంటారు. సరే తేల్చేద్దాంలే అంటారు. అయితే ఏమంటాడు అవతలాడు, మీ దేశంలో ఎవరన్నా బాగా బక్క చిక్కిపోయి ఎండిపోయి ఏ జబ్బు వచ్చి ఆ జబ్బు ఏంటో తెలియక ఇంకా మందు లేదు చచ్చిపోతాడు అంటారు కదా, అలాంటి వాడిని మీ వైద్యుడు చేయలేని కేసు ఉంటే నా దగ్గర పంపించాను అంటాడు.
నా దగ్గర పంపించానండి. ఆడికి ఏ జబ్బున్నా పర్లేదు అంటాడు. సరే అని చెప్పేసి సరే పంపిస్తాం మీ రాజ్యం నుంచి, మా రాజ్యం నుంచి. ఈ రాజు ఏమంటాడంటే ఓకే చేస్తాడు. వైద్యుడి దగ్గరికి వచ్చి మరి మనం అలాంటి కేసులు సెలెక్ట్ చేయాలంటే జబ్బు ఉన్నవాడు కాదు, మన దేశంలో యుక్త వయసు కుర్రవాడు, బలిష్టమైనవాడు, ఏంటి సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవాడు, ఇప్పుడు వచ్చి జ్వరం కూడా ఎరగనివాడు, అలాంటి వాడు మన దేశంలో పోటీ పెట్టి సెలెక్ట్ చేయండి అంటాడు. మొత్తం ఆ దేశంలో ఉన్న యువకులందరినీ పిలిచి అందరికీ పోటీ పెట్టి మంది ఫిల్టర్ చేసి ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఆడికి అప్పుడు వచ్చి తుమ్ము కూడా లేదనమాట. మంచి బలిష్టమైనవాడు, దొక్క ముక్కలా ఉంటాడు, యుక్త వయసు వాడు. సో వాడిని ఆ రాజ్యానికి పంపిస్తాడు. ఈ వైద్యుడు ఆ రాజ్యానికి పంపిస్తాడు అక్కడికి వెళ్ళని. సరే మనవాడు బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్తావు కదా ఆ రాజ్యం వెళ్ళడానికి నీకు 40 రోజులు పడుతుంది, 40 రోజులు ప్రయాణం, నువ్వు నడిచే వెళ్ళాలి. నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ ఆగాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా, సేద తీర్చుకోవాలన్నా, పడుకోవాలన్నా, భోజనం చేయాలన్నా, ఏం చేయాలన్నా చింత చెట్టు చూసుకుని మజిలీ చేయని చెప్తాడు. చింత చెట్టు ఎక్కడ ఉంటే అక్కడే ఆగు, చింత చెట్టు కనబడే వరకు నువ్వు ఆకంటాడు. నేను 40 రోజుల్లో కానీ ప్రతిరోజు నువ్వు చింత చెట్టు చూసుకుని ఆగాలంటాడు. సరే అలాగేం చూసి మనోడు బయలుదేరుతాడు. చింత చెట్టు చూసుకుని ఆగుతూ వెళ్తాడు. 40 రోజులు అక్కడ వెళ్తాడు. ఎలా అవుతాడంటే చిక్కి సెలి అయిపోయి చచ్చిపోయేలా ఉంటాడు అనమాట. ఇంకో రోజు చచ్చిపోతాడు, ఊపిరి అందదు. అన్న తర్వాత ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తాడు. ఆ వైద్యుడు ఏమంటాడంటే, ఏంటి నీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం, ఇలా అయిపోయావు ఏంటి అని అడుగుతాడు. నాకు ప్రాబ్లం ఏంటి, మా రాజ్యంలో నన్నే సెలెక్ట్ చేశారు, ఇక్కడ రాకముందు మంచి ఆరోగ్యవంతుడిని, నాకు ఇప్పుడు వచ్చి జబ్బు తుమ్ము కూడా తెలియదు, ఈ 40 రోజులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా అయిపోయాను అంటాడు. ఏం చేసావంటాడు. ఏం చేశాను వచ్చానంటాడు. రావడం కాదు ఎలా వచ్చావని అడుగుతాడు. మీ వైద్యుడు నీకు ఏం చెప్పాడు అంటాడు. మా వైద్యుడు ఒక మాట చెప్పాడండి, నువ్వు ఎక్కడ ఆగాలన్నా చింత చెట్టు చూసి ఆగమన్నాడు, చింత చెట్టు చూసి ఆగుతూ వెళ్ళమన్నాడు, నేను అలాగే వచ్చానంటాడు. అయితే బయలుదేరి రేపొద్దున అంటాడు. బయలుదేరి చచ్చిపోతాను నేను, మళ్ళీ బయలుదేరిన వెంటనే ఒక అడుగు కూడా వెళ్ళానంటాడు. అంటే నువ్వు వచ్చినప్పుడు చింత చెట్టు కింద ఆగి వచ్చావు కదా, వెళ్ళేటప్పుడు వేప చెట్టు చూసుకుని వేప చెట్టు దగ్గర ఆగుతూ వెళ్ళంటాడు. మళ్ళీ మనోడు వేప చెట్టు దగ్గర ఆగుతూ వస్తాడు. 40 రోజులు మళ్ళీ మామూలు అయిపోతాడు, బలిష్టంగా అయిపోతాడు అనమాట. అది వేప చెట్టు కాదు, ఎలా ఉంటుంది. అలా వేప పూలతో మొహం కడిగితే సంపూర్ణ ఆరోగ్యం మళ్ళీ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి జబ్బు ఏం చెప్తాడు, జబ్బు అడిగాడు, నీ జబ్బు ఏంటంటే, నాకు జబ్బు ఏంటంటాడు. నీకేం జబ్బు ఉందండి, నాకు ఏ జబ్బు లేదు, నాకు జబ్బు పేరే తెలియదు అంటాడు. జబ్బు పేరేం చెప్తాను ఇంకా, అదికేం లేదు. సిక్కి సెల్ అయిపోయాడు, ఇంకా టీబీ పేషెంట్లు అయిపోయాడు. ఆడికి జబ్బు ఏంటో తెలీదు. సరే వెళ్తా, నువ్వు యాప్ చెట్టు ఆగితే వెళ్తా అంటాడు. ట్రీట్మెంట్ అయిపోయింది. అలా ఉంటాయి లాజిక్స్ అనమాట.